నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ వ్యవస్థ ఎంతో కీలకమని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని, వారి ఆశలు నెరవేర్చడం మన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన పంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో స్కూల్ భవన నిర్మాణానికి కూడా పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచేందర్ నాయక్, ఆంజనేయులు, ఉప సర్పంచ్ మోతిలాల్, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, సుధీర్ రెడ్డి, సాయి గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. రైట్ ఇట్ సైడ్ జాన్ రైట్ ఇట్ సైడ్ జాన్ డన్ ప్రకాశనా అంకుల్ చల చల అన్న ఇచ్చండి ఇంకా ఈ నేడి చిమ్నాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ గారికి, ఉప సర్పంచ్ మూతి గారికి, వార్డు మెంబర్లందరికీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడున్న పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రాజకీయాలతో నేను నువ్వు అనే విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రజలు మనకు ఆశీర్వదించి గెలిపించింది ఓన్లీ అభివృద్ధి వాళ్ళు కోరుకునేది కాబట్టి ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. నా పూర్తి సహకారం మరి చిమ్నాపూర్ మీద ఉంటుందని, మరి అలాగే నిధుల విషయంలో మీకు డైరెక్ట్గా రావాల్సిన వస్తే సిఎస్ఆర్ ద్వారా, అలాగే ఏసీడీపీ ద్వారా ఏదైనా సరే మనం చేసుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇబ్బంది స్కూల్ భవనం మీరు అడిగి ఉన్నారు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. సత్వరంగా ఆ స్థలం చూపించడం జరుగుతుంది. మరి 78 లక్షలు పెట్టి స్కూల్ భవనం కూడా పూర్తి చేయడానికి ఆ దాతలు సంసిద్ధంగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రకంగానే కలిసికట్టుగా అందరు పనిచేసుకుంటే మరి గ్రామం కూడా మరి సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళు కోరుకునే అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి, సర్పంచ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.